దీపక్ రెడ్డి గారు, ఒక అంశం ఈరోజు బడిజిరాల్లో జరిగిన అంశం ఏంటి? ఈ శైల కథ ఏంటి? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఆడు ఇప్పి చూపించాడు, వీడు అది చూపించాడు, ఇది చూపించాడు అని పెద్ద ఎత్తున రచ్చరచ్చ జరిగింది. మీ హయాంలోకి వచ్చిన తర్వాత కూడా అలా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, లేకపోతే వీళ్ళు ఇలా చేశారని. ఎవరండి ఈ శైల? మీకు తెలిసే ఉంటుంది, ఎన్ఆర్ఐ, ఆవిడ చాలా పాపులర్ అట. అది అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తా ఉందండి. అంటే ఈ రోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది వైఎస్ఆర్సీపీ ఇంపార్టెంట్, మీకు కాకపోవచ్చు. ఆ పాయింట్ కి వస్తాం మనం. రండి, ముందు వైసీపీ టీడీపీ స్ట్రీట్ ఫైట్, లోకేష్ గారు రాజీనామాట అది చూపియాలండి. ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి మొత్తం ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి గుర్తు చేయాలి. మిర్చి రైతుల దగ్గరకు పోయి వాళ్ళ మీద దాడి, సిఐ పైన దాడి, పొగాకు రైతుల దగ్గరకు పోయి పోలీసుల మీద, పొగాకు రైతుల మీద దాడి, రౌడీ షీటర్లని వాళ్ళ ప్రోగ్రామ్ లోకి దించటము, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే మనిషిని తొక్కిచ్చేయటం, వాళ్ళ మనిషినే. తర్వాత రైతు పంటని ఏ విధంగా నాశనం చేశారు, మహిళల్ని దూషించి ఆ దూషించిన వాళ్ళ ఇంటికే మళ్ళా జగన్మోహన్ రెడ్డి పోవటము, బూతులు తిడతా ఉంటాము లైవ్ లో, తర్వాత రప్పార్ అంటాము, తర్వాత ప్రజలకి ఇన్కన్వీనియన్స్, 5 కిలోమీటర్లతో పాటు రోడ్లను ఆపేసి ప్రజల్ని ముందుకు పోనీయకుండా ఇబ్బందులు పెడతాము, విచ్చలవిడిగా లిక్కర్ పోసి వాళ్ళని తీసుకొని రావటము. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి. సో మనకు క్లారిటీతో అర్థమవుతుంది ఏంటంటే ఏ ఇష్యూస్ పైన వీళ్ళకి ఒక సీరియస్నెస్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏముండే, 2 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి ఆ డిఎస్సి ఇష్యూ మాట్లాడుతూ ఉండరు, ఇంకోటి రైతుల ఇష్యూ మాట్లాడుతూ ఉండరు. లోకేష్ గారు ఓపెన్ గా ఛాలెంజ్ ఇచ్చినారు కదా, రాండి మీరు ఎక్కడికి రమ్మంటే ఆడికి మేము వస్తాము, మేము డిబేట్ చేస్తాము, ప్రజల ముందే వాస్తవాలు పెడతాము అని చెప్పి ఓపెన్ గా ఒకసారి కాదు 2 సార్లు ఛాలెంజ్ విసిరినారు. వీళ్ళకి నిజంగా వాళ్ళు చెప్పే అలిగేషన్స్ కరెక్ట్ అయితే ఎందుకు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయని పరిస్థితిలో ఉండరు అనేది ఒకసారి ప్రజలే ఆలోచించాలా. ఎందుకు అంటే దాని లోపల ఏ మాత్రం ఫ్యాక్ట్స్ కూడా లేవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ ఇచ్చినారు, పోల్ ప్రామిస్, మేము డిఎస్సి తీసుకొని వస్తాము, జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక సింగిల్ డిఎస్సి కూడా పెట్టకుండా ప్రజల్ని మోసం చేసింది వాస్తవం కాదా? జాబ్ క్యాలెండర్ తెస్తాము అని చెప్పి మోసం చేసింది వాస్తవం కాదా? ఎంతసేపు అదేదో బ్రిడ్జ్ గేమ్ అని అంటారు. ఏంది ఆ బాధ? నాకు అర్థమే కావట్లేదు. జూపుడు గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారేమో అని. అంటే బ్రిడ్జ్ గేమ్ అనేది అదొక గేమ్ ని అదే పట్టుకొని ఉన్నారు అని అంటే మీ గొడ్డలాట పెట్టలేదనేది ఆ బాధ ఏమో వైసీపీ వాళ్ళకి అని చెప్పి నాకైతే డౌట్ గా ఉంది. తర్వాత ఇక్కడ ముఖ్యమైన ఒక 2-3 అంశాలు నేను లేవనెత్తాలనుకున్నాను. డిఎస్సి మీద వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకు అనంటే కేవలం 150 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి 16,347 పోస్టులు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వమే. ఈ టైంలో దాదాపు 300 పిటిషన్లు కోర్టులో వేసి ఆ ప్రాసెస్ ని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నించింది వాళ్ళు కాదా? కోర్టు కూడా వాళ్ళని మందలిచ్చింది, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఊరికే ఇట్లాంటిది అడ్డుకోవద్దు అని చెప్పి. సో ఫాల్స్ ప్రామిసెస్, చీటింగ్ చేసింది వైసీపీ గతంలో అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ఇన్ఫాక్ట్ జియో 117 తీసుకొని వచ్చి ఆ టీచర్ల చేతనే బాత్రూముల్లో ఫోటోలు తీపిచ్చే పని, వాళ్ళని లిక్కర్ షాపుల ముందు పెట్టింది, ఏ విధంగా ఆ విద్యా వ్యవస్థని నాశనం చేసినారు, ఏ విధంగా అదే టీచర్లని అవమానపరిచినారో గతంలో మనం చూడటం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఎన్ఆర్ఐ ఇష్యూ గురించి వస్తాము. కాదు వర్మ గారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి అంశాలు లేవనెత్తేదానికి వాళ్ళకి అర్హత ఉందా? అంబటి గారు సంజన సుకన్య సంగతి మనం విన్నాము. ఎంపీ మాధవ్ గారు అయితే పూర్తిగా మొత్తం ఇప్పేసిన సంగతి మనం చూసినాము. ఎమ్మెల్యే మొన్న అరెస్ట్ అయిన ఇష్యూ ఏది, విత్ ఎవిడెన్స్ తో సహా మొన్న అరెస్ట్ అయిన ఇష్యూ మనం చూసాము. వీళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు కరెక్టా? నేను అదే చెప్తా ఉంటాను. ఇవన్నీ జరిగిన వాటి మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా వాళ్ళ టైంలో, లేదంటే వాళ్ళని కనీసము సస్పెండ్ అన్నా చేయలేదు కదా. అదే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం మీరు చూస్తే భారతి గారిని ఒక మాట అన్నారనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటిది ఏ మాత్రం వాస్తవం ఉంటే ఎటువంటి వాళ్ళని కూడా వాళ్ళని సపోర్ట్ చేసే క్వశ్చనే ఉండదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సో బట్ ఇప్పుడు ఇది అలిగేషన్ పాయింట్ లోనే ఉంది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను వర్మ గారు.
ఓకే వెంకటేశ్వర గారు, మంత్రులను కూడా చూసేదానికి ఉంటుందండి, మంత్రుల మీద కూడా యాక్షన్ ఉంటుందండి. ఓకే ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపలే. వైఎస్ఆర్ పార్టీలో లాగా క్రిమినల్స్ ని వెనకేసుకొని రావటం అనే విధానము ఇక్కడ ఉండదు అనేది మాత్రం క్లారిటీతో నేను తెలుపుకుంటున్నాను. ఓకే వెంకటేశ్వర గారు, ఇప్పుడు చూడండి తమాషా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన సీదిలప్పల్ రాజుని కలిసేదానికి పోయినారు. సీదిలప్పల్ రాజు ఇది ఏందా కేసు? ఒక అమాయకుడు బీసీని రోడ్డు పైన ఒక పేదవాడిని చంపినారు. సో చంపిన వాళ్ళ ఇంటికి పరామర్శించేదానికి పోతారా, లేకపోతే చంపిన వాడి ఇంటికి పోతారా? అది ఏంది వీళ్ళ మనస్తత్వము అర్థమే కావటం లేదు. జూపుడు గారు మీరు ఎట్లా వీళ్ళని వెనకేసుకొని రాగలుగుతారో నాకు అసలు అర్థమే కావట్లేదు. ఆయన మొదలు పెట్టకముందే మీరు వెనకేసుకు రావద్దని చెప్పేస్తున్నారా? లేదు, ఈ రోజు జూపుడు గారి ఫేస్ కొంచెం డల్ గా ఉంది, ఎట్లా సపోర్ట్ చేయగలుగుతామా అని చెప్పి వారి ఆలోచనలో ఉండరు. కదండి, తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంటాము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాత్రం నా ఓపెనింగ్ కామెంట్. వెంకటేశ్వర గారు వినిపిస్తుందా? చెప్పండి. ఏంటి సార్ ఎలా చూడాలి? బెజవాడ రగిలిపోతుంది. డిఎస్సి లోకేష్ గారు రాజీనామా చేయాలి, వాళ్ళు అదే ఇంక అల్టిమేటం, ఇంక అంతకు మించి ఇంక వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. అలాగే మీ కూటమిలో ఉన్న మంత్రి గారు ఎవరో ఎన్ఆర్ఐ మహిళని ఏదో ఇంకేం చెప్తాం, ఇంకా ఎన్ని ఏంటన్నారో ఏం చేశారో ఆ ఫోటోలు ఏంటో ఈ డిస్కషన్లు ఏంటో. ఇప్పుడు వాళ్ళని అన్నారు బాగానే ఉంది, ఇక్కడ కూడా అలాంటివి జరుగుతుండడం రిపీట్గా వస్తుండడం. మొన్న మధ్య ఏవో కొన్ని వీడియోలు వచ్చినాయి వాళ్ళని అన్నారు, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చేశారు, మనం చేయకపోతే మనం ఇది కాదు అనుకుంటారేమో అని చేస్తున్నారా? ఏం మెసేజ్లు ఇస్తున్నారు అసలు ఈ రాజకీయ నాయకులు? వరం గారు, మీకు అలానే పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, జూపూడన్నకి, దీపక్ రెడ్డి గారికి శుభ సాయంత్రం. మనం విలువలు గురించి మాట్లాడుకోవాలంటే అది చాలా పెద్దది. మీరు విలువల గురించి ఒకటి పెడితే కాసేపు మాట్లాడుకునేవాళ్ళం. మీరేమో 2-3 పెట్టారు, 2-3 పెట్టి 2-3 అంటే మన టైం సరిపోతుంది. కాకపోతే మరి మీరు అదైతే నాకైతే తెలియదు, కానీ ఆ మంత్రి ఎవరో తెలియదు, ఆ శైల ఎవరో తెలియదు, నాకైతే వాళ్ళు ఎవరో గురించి నాకు తెలియదు. సో దాని గురించి తెలియనప్పుడు మనం ఏం మాట్లాడతాం. కానీ కాకపోతే ఒక ఎలిగేషన్ అనేది మాత్రం రావటం అనేది మాత్రం అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎవరో ఏంటో తెలియదు, తెలియకపోయినప్పటికీ కూడా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, మనం రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో సేవ చేద్దామని వచ్చి ఈ యొక్క అధికారంతో అలాంటి పనులు చేస్తే కనుక అది ఎట్లాగూ సమర్థనీయం కాదు. పొరపాటు కూడా ఎవరైనా కానీ రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం అనేది ఎప్పుడు సమర్థనీయం కాదు. అసలు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి కూడా అనర్హులు. మనిషి వ్యక్తిగతం వేరు, వ్యక్తిగతాలు ఉంటాయి. వ్యక్తిగతాలు మనం ఎవరు అనటానికి లేదు. మంత్రి అయినంత మాత్రం ఇంకేమి మనిషే కాబట్టి ఉండకూడదంటే అది వేరు, అది ఆ ఆస్పెక్ట్ వేరు. కానీ ఈ హోదాలో పిచ్చి పనులు చేయటం అంటూ అవి బయటికి రావటం అనేది అది సమర్థనీయం కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు అలాంటి శాస్త్రం ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ తరఫున నేనైతే వాటిని సమర్థించను. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తాను నేను. ఎందుకంటే అవి సమాజంలో ఒక విధమైనటువంటి దారికి తీసేటటువంటి పరిణామాలు అన్నీ కూడా. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ, ఇప్పుడు మా పార్టీలో ఎవరైనా ఒకటి చేస్తే పార్టీ మొత్తానికి వస్తుంది. అట్లా ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ చేస్తే ఆ ఒక వ్యక్తి చేసినటువంటి చర్యలు పార్టీలో ఉన్నటువంటి అందరికి కూడా అంటుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా సమర్థనీయం కాదు. దాన్ని మనం ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్పకూడదు, వాటిని పక్కన పడేయాలి. ఖచ్చితంగా ఎవరో మరి వాళ్ళే రిగ్రెట్ చేసుకుని ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఎవరో హూ ఈజ్ దోస్ పీపుల్ అనేది ఐ డోంట్ నో. అలాంటప్పుడు మనం దాని గురించి ఇంకా పెద్దగా మాట్లాడాం. ఇకపోతే మీరు జగన్ గారి పరామర్శలు అన్నారు. జగన్ గారి పరామర్శలు కాదు, లోకేష్ గారు రాజీనామా అంటున్నారు వాళ్ళు. లోకేష్ గారు రాజీనామా సహజంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రతిపక్షంగా మీరు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే మీరు ఎత్తి చూపాలి. అది బాధ్యత, ప్రతిపక్ష బాధ్యత అది ప్రజాస్వామ్యంలో. అందుకే కదా ప్రతిపక్షం అనేది. సరే ఇక్కడంటే ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు, లేకపోతే ప్రతిపక్ష హోదా అయితే కేబినెట్ ర్యాంక్ అంటే అది కూడా. సో అంత ప్రాముఖ్యత ఉన్నటువంటిది ప్రతిపక్ష పాత్ర. అధికారం కంటే కూడా నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర చాలా టఫ్. అలాంటి పాత్రని మరి వాళ్ళు చేయాలి కాబట్టి చేయండి, కాదు దాంట్లో మేము. కాకపోతే ఏదైతే ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారో ఆ ఎలిగేషన్ ని మీరు కొన్ని చెప్పారు,
మీరు కొన్ని చెప్పిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి అధికారులందరూ కూడా ఆ డిఎస్సి సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఆ టాప్ మోస్ట్ అధికారులందరూ కూడా కూర్చుని ప్రెస్ సభ ముఖంగా ప్రతిదీ పాయింట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే కూర్చోబెట్టుకుని వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పారో వాళ్ళ పేరుతో సహా వాళ్ళ ర్యాంకుతో సహా వాళ్ళకి ఎందుకు జాబు రాలేదు అనేది స్పష్టంగా అధికారులు చెప్పేశారు. అది లాంగ్ బ్యాక్ జరిగిపోయింది. అది ఎప్పుడో జరిగింది. అది ప్రతి ఒక్కటి సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో ఏదైతే రాశారో సాక్షి పేపర్లో రాసిన ప్రతి వ్యక్తి గురించి కూడా అధికారులందరూ అక్కడ కూర్చొని, మేము ఏదో పొలిటికల్ లీడర్స్ కాదు, నేను దీపక్ రెడ్డి గారు లేదంటే లోకేష్ గారు మేము కాదు, ఎవరైతే కండక్ట్ చేసినటువంటి అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా కలిసి కూర్చుని ప్రతి ఒక్క ఫోటోని, సాక్షి పేపర్లో వచ్చిన ఫోటోని చూపించి అతని పేరుతో సహా ఇతనికి వచ్చిన ర్యాంక్ ఇది, ఇతనికి ఇందువల్ల ఉద్యోగం రాలేదు అని విశదంగా చెప్పారు మొత్తానికి. మరి కట్ చేస్తే మళ్ళా 2 నెలల తర్వాత మొన్న జరిగింది కదా ఢిల్లీలో జన్జీ అనేది కాక్రోచ్ పార్టీ వాళ్ళది ఏదో జరిగింది కదా సంథింగ్, అది చూసుకుని ఏదో పులిని చూసి నక్కలు మొదలు పెట్టుకున్నారు సంధాన. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు జన్జీ అని, ఏదో వాళ్ళని వీళ్ళని. నాకు ఎందుకంటే ఆయన గుంటూరులో మా ఆఫీస్ ముందే అంబేద్కర్ గారి కోడ్లు ఉంటది. గుంటూరులో ఎలాంటి యాజిటేషన్ జరిగినా ఏం జరిగినా కానీ ఇదే ప్లేస్ మాకు. లార్డ్ సెంటర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరే ప్రతి పార్టీ, ఏ పార్టీ అయినా, మేము చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, ప్రజా సంఘాలు చేసినా, సిపిఐ సిపిఎం ఎవరు చేసినా కానీ ఇక్కడికి రావాలి. ఆ రోజు నేను చూస్తున్నాను ఆ డిఎస్సి నిరసన అని చెప్పేసి విద్యార్థులతో నిరసన చూస్తే నాకు ఎందుకో మరి నాకైతే ఏనా 2-3 ఉన్నారేమో దాంట్లో కొంతవరకు ఏంటంటే నేను గుర్తుపట్టగలను. కొంతవరకు వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే రాజకీయంగా తిరిగే వాళ్ళు కానీ నాకు ఎవరు కనిపించరా. డిఎస్సి రాసిన వాళ్ళు ఎవరు, నాకు ఆ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డిఎస్సికి అటెండ్ అయిన వాళ్ళు అని నాకైతే అనిపించరా. మరి అవి మేబీ ఏమన్నా కొంతమంది ఉన్నారేమో, రాంగ్ అయితే కావచ్చు. కానీ నేనేమంటానంటే ఎక్కడా డిఎస్సి వాళ్ళు లేకుండా మీరు పార్టీ తరపున చేస్తున్నది పార్టీ తరపున చేయండి, రైట్ గా పార్టీ తరపున చేయండి. మేము జరిగినటువంటి విద్యార్థుల తరపున మేము చేస్తున్నాం అని మొత్తం కూర్చోండి. మీరు జన్జీ అంటారు, మా రాంబాబు గారు వస్తారు, జన్జీ అంటారు, అటు పక్కన ఎవరు పేరు నాన్న గారు కనిపిస్తుంటాడు. వీళ్ళే మాట్లాడేది, వాళ్ళెవరు మాట్లాడరు, వీళ్ళ మైకులో మాట్లాడుతుంటారు. ఎట్లా వీళ్ళు మీరు డైరెక్ట్ గా మీరు ఎస్ జరిగింది, మేము లోకేష్ గారు రిజైన్ చేస్తామని ఇంకోటి పెట్టుకుని మీరు చేయండి రైట్ గా. అది కానీ పేరు కూడా పెడతారు, ఉండేదంతా వీళ్ళు. తీసుకొచ్చేది ఎవరిని తీసుకొస్తారో మాకు తెలుసు, ఎందుకంటే పొలిటికల్ గా చూస్తున్నాం. ఏదైనా ఒక ర్యాలీ చేయాలంటే జనాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు, ఏం చేస్తారు అనేది తెలిసిన వాళ్ళం కానీ తెలిసిన విధంగానే మాట్లాడుతున్నా. నేనేమి ఇంకోటి చెప్పదలుచుకోవాలి, వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకు అన్నట్లా మీరు ఆల్రెడీ అధికారులు చెప్పినప్పుడు 2 నెలల వరకు ఏమీ మాట్లాడలేదు ఎవరు కూడా. కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వెళ్తారు, నిన్నపోయారు ఎవరు ఒక ఎమ్మెల్సీ, నిన్నపోతే ఆ రిటైర్ అయిందో అందరూ తెలుసు మనకి. ఏ రకంగా కామెంట్ చేసిందో కోర్టు, ఎందుకు మళ్ళీ మెలకొని కూర్చోని చూస్తున్నాం. నేను అనేది ఏంటి, మీరు ప్రతిపక్ష పాత్ర అంటే పోషించండి, బట్ వేరే ఎందుకు అనవసరమైన అన్రెస్ట్. మీరు టౌన్లోనే కదా, ఈ టౌన్లో కూర్చుంటారు, ట్రాఫిక్ ఆపుతారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా జరుగుతుందో చూస్తున్నాం. వీళ్ళు కూడా వచ్చేసి ముందు ట్రాఫిక్ కాపాలి, కాసేపు ట్రాఫిక్ కాపాలి, కాసేపు 1 గంట జనం ఇబ్బంది పడాలి, ఇబ్బంది పడిన తర్వాత వీళ్ళ దాన్ని వెళ్ళిపోతారు. ఇలాంటివి ఎందుకంటున్నాను, కన్స్ట్రక్టివ్ గా మీరు చెయ్యండి. నిజంగా జరిగిందని రాసి అటెండ్ అయిన వాళ్ళు ఊరికి సాక్షి పేపర్లో వస్తున్నారు తప్పితే ఎక్కడ కనిపించరా మనకి. ఏ కోర్టులోని పిటిషన్ వాళ్ళ ఇంతవరకు వేయలేదే, వేసారని చెప్తారు, వేస్తే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు తీసుకొని చేస్తారు కానీ వాళ్ళందరికీ వాళ్ళు రావట్లేదే. వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, మనకి ఎందుకు రాలేదనేది. కానీ ఏదో చెయ్యాలని చెప్తే ఏమవుతుంది, భూమిరాంగ్ అన్నట్టుగా వీళ్ళకి ఏదో జరుగుతుంది తప్పితే. ఇప్పటికైనా సరే నిజంగా తప్పు జరుగుంటే నేను కూడా చెప్తున్నా, జనసేన పార్టీ మేము కూడా పోరాటం చేస్తాం ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా. ఎందుకంటే అది అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయీస్ కి ఇబ్బంది కలిగితే, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున మీతో పాటు మేము కూడా వస్తాం. స్పష్టంగా చెప్పండి, నేను కూడా వెల్కమ్ చేస్తున్నాను, కూర్చుందాం. మీరు వాళ్ళకి ఛాలెంజ్ ఎందుకు, ఛాలెంజ్లు అవసరం లేదు దీంట్లో. ప్రజాస్వామ్యంలో ఛాలెంజ్లు అవి కాదు కావాల్సింది, మనకి ప్రజాస్వామ్యంలో కావాల్సింది తప్పు జరిగింది, ఎస్ ఇది అదిగో తప్పు, మీరు క్లియర్ గా చూపించండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సరి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది, సరి చేసుకుని తీరుతారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ మీకు ఒక నిర్దిష్టంగా లేకుండా ఎంతసేపు ఉన్నా మీరే టామ్ కొట్టుకుంటా ఉంటే ఎట్లా ఏంటది వాస్తవంగా చూపించండి. అధికారులు ఆ రోజున చెప్పినప్పుడు మళ్ళీ దాని కౌంటర్ అటాక్ గా మీరు ఏమైనా వచ్చారా? ఈ 2 నెలలు ఎందుకు కాము కూర్చున్నారు ఇళ్లలో, ఎందుకని బయటకు రాలేదు? మీరు ఆల్రెడీ జాబులు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ పోస్టింగ్లు వచ్చి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, జీతాలు చేసుకుంటారు, హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు మీరు పెట్టేటటువంటి ఒక అలజడి దేనికోసం?
అది మీరు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ లో ఎవరన్నా ఆ డిఎస్సీకి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారా? నాకైతే అనిపించట్లా. మరి డిఎస్సీకి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు కనపడతారు అక్కడ? నాకు అంతా వీళ్ళే కూర్చున్నారు. మీరు చెప్పండి మరి, వాళ్ళ తరపున మేము చేస్తున్నాం. ఓకే, పిఎస్సీకి అటెండ్ అయిన వాళ్ళ తరపున వాళ్ళందరూ భయపడుతున్నారు కుర్రాళ్ళు కాబట్టి, లేదంటే చదువుకునే వాళ్ళు కాబట్టి, మళ్ళీ రేపు ఉద్యోగానికి అటెండ్ కావాలి కాబట్టి ఏమైనా చేస్తారేమో అని వాళ్ళ తరపు మేము చేస్తామని చెప్పండి. మీరు చెప్పేదాన్ని రోడ్డు మీద అందరూ వచ్చారు, మొత్తం ఇబ్బంది పడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారని చెప్పటమను కూర్చుందా? మీరు ఎట్లా ఎందుకన్నా? ఏదైనా ప్రజాస్వామ్యంగా చేద్దాం. ప్రజాస్వామ్యంలో తప్పులు జరగవచ్చు, జరగవని ఎక్కడ ఉండదు. కొన్ని కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, కానీ దాన్ని సరిచేసుకోవటంలోనే రాజకీయ నాయకుల లక్షణం ఉంటుంది. రాజకీయ నాయకులు అనిపించుకుంటాం. ఏ మనిషివే కదా, తప్పు జరిగితే ఓకే, తప్పు జరిగింది సరి చేస్తానంటే అయిపోయింది. అట్లా మీరు తప్పు జరిగిందని చూపించడానికి ఇవాళ వచ్చి మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత ఇవాళ వచ్చేసి వెంకటేశ్వర గారు చర్చిద్దాం.